జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచినా నిధులు ఇవ్వకుండా చంపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను గెలిపించాలని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు బతిమాలుతున్నారని, వాళ్ళు గెలిచినా తాను చంపేస్తానని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు ఇవ్వనని, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వనని ప్రచారంలో ఓటర్లను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. సర్పంచ్ గా గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తారనుకుంటా. మీరు చచ్చిపోతాన్ని గెలిస్తే మీరు గెలిచినా నేను తప్ప. మీరు చచ్చిపోతాన్ని గెలిస్తే మీరు గెలిచినా నేను తప్ప. మీరు గెలిస్తే మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ్మ ఇండ్లు నా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతో ఇస్తాను, తగ్గిన ఏమి ఇయ్యను. ప్రతి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తారు. అమ్మ ఇంద్రమ్మ ఇండ్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరి ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎక్కువ కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపియండి. మీ గ్రామాలకు వస్తాను, ఎక్కువ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాను, ఎక్కువ సీసీ రోడ్లు ఇస్తాను, ఎక్కువ డ్రైనేజ్లు చేయిస్తాను. మీకు ఏ నిధులు కావాలన్నా కానీ మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లి సర్పంచులు ఎక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలుస్తారో అక్కడ అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తారు. అమ్మ ఇంద్రమ్మ ఇండ్లు కావాలంటే కూడా నేను సంతకం పెట్టాలి, రేషన్ కార్డు కావాలంటే కూడా నేనే ఇవ్వాలి, మళ్ళీ అన్ని నేనే ఇవ్వాలంటే వాళ్ళు ఎవరో బీఆర్ఎస్ ఆ బీజేపీ సర్పంచ్ ఉంటే మన పనులు ఎలా జరుగుతాయని చెప్పి కూడా ఒక్కసారి ఈ రెండు మండలాల్లో కూడా మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అయితే అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫాతిమా జడ్చర్ల నియోజకవర్గంలో చూస్తే జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందడము, అయితే సొంతూరులో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలవకపోవడంతో దీనిపైన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది సతృప్తి కొనసాగుతూనే ఉంది. గ్రామస్తులను ఓట్లు అడిగే క్రమంలో అభ్యర్థులు చేసి అభ్యర్థులను కూడా ఆయన గేలి చేసి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే గెలిపించకపోతే పురుగుల మంది స్థాయి వస్తామని మొదటిగా చెప్పడము, తర్వాత బీఆర్ఎస్ సర్పంచ్లో ఒకవేళ గెలిచినా నేనే చంపేస్తా, ఎందుకంటే వారికి నిధులు ఇచ్చేది కూడా నేనే అంటూ ఎమ్మెల్యే అహంకపూరితంగా మాట్లాడడంపై అయితే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచారం సందర్భంగా బాలనగర్ మండలం చిన్నరేపల్లి జడ్చర్ల మండలం గంగాపూర్లోని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ వ్యాఖ్యలను చేశారు. అయితే ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కూడా తనే సంతకం పెట్టాలని, రేషన్ కార్డులు కావాలన్నా కానీ ఇటు అనిరుద్ రెడ్డి సంతకం ఉండాలి మొదటిగా. కాబట్టి మరి అదే ఊర్లో కాంగ్రెస్ ఓడించి గుడ్డల మీద కొట్టారంటూ ప్రజలపై మీద కూడా ఆగ్రహ వ్యక్తంతో ఊగిపోయినట్టు కూడా తెలుస్తుంది ఫాతిమా. దీంతో మాత్రం ఇది చూసుకుంటే అయితే జడ్చర్ల నియోజకవర్గం సంబంధించిన ఇటు జడ్చర్ల వాసులు అయితే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై. రైట్, థ్యాంక్ యూ సుప్రియ ఫర్ ద అప్డేట్.